మన దేశంలో ప్రాచీన కాలం నుంచి నేటి వరకు స్త్రీని అంగడి వస్తువుగా, ఒక విలాస వస్తువుగా భావిస్తుంది సమాజం. నాటికి నేటికి ఈ సమాజంలో ఎలాంటి మార్పు రాకపోగా ఈ జాడ్యం మరింత హెచ్చుమీరుతుంది. ఇప్పటికే వ్యభిచార గృహాల్లో అంగట్లో సరుకుగా స్త్రీ మారిపోయింది. ఎన్నో ముఠాలు అమ్మాయిలను విదేశాలకు సైతం సరఫరా చేస్తున్నారు. ఇక అగ్ని సాక్షిగా 3 ముళ్ళు వేసిన భార్యను అద్దెకిస్తున్న సంగతి తెలుసా? గదులను, కార్లను, బైకులను అద్దెకిచ్చినట్లు కాంట్రాక్ట్ పద్ధతి మీద భార్యలను అద్దెకిస్తూ వందల ఏళ్లుగా సాగుతున్న వింత సాంప్రదాయానికి వేదిక మధ్యప్రదేశ్. ఈ రాష్ట్రంలో శివపురి జిల్లాలో గ్వాలియర్ రాచకానికి, రాజపుత్రులకు, సాంప్రదాయాలకు, కట్టుబాట్లకు పెట్టింది పేరు. ఇక్కడ భర్తకు డబ్బులు ఇచ్చి నచ్చిన వ్యక్తి భార్యను అద్దెకు తెచ్చుకోవచ్చు. తరతరాలుగా సాగుతున్న ఈ సాంప్రదాయం పేరు దడీచా ప్రథ. షోరూమ్స్లో బొమ్మల్ని నిలబెట్టినట్లు ఈ భార్యల మార్కెట్లో మహిళలను వరుసలో నిలబెట్టి మరీ అద్దెకిస్తారు. ఇంత బహిరంగంగా ఇలాంటి ఘోరం జరుగుతుంటే ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోరా అని మీకు అనుమానం రావచ్చు. కానీ ఇక్కడ అలాంటి పప్పులు ఉడకవు. ఈ వ్యవహారానికి పూర్తి చట్టబద్ధత కూడా ఉంది. 10 రూపాయల రెవెన్యూ స్టాంప్ పేపర్ల మీద ఒప్పందానికి రక్షణ కల్పిస్తారు. అద్దె సమయంలో ఆ స్త్రీకి ఏం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అద్దెకు తీసుకున్న వ్యక్తులదే. ఆమెకు ఏమైనా జరిగితే దానికి పూర్తిగా అద్దెకు తీసుకున్న వ్యక్తి బాధ్యత వహించాలి. అయితే ఇది కేవలం పేపర్లకు మాత్రమే పరిమితం. మహిళ అనారోగ్యంతో ఉంటే ఆ స్త్రీని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడో అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. ఇక్కడ మరో షరతు ఉంది. అద్దెకు భార్యను తీసుకెళ్లే వ్యక్తికి భార్య ఉండకూడదు, అంటే పెళ్ళై ఉండకూడదు అన్నమాట. కానీ భార్యలు ఉన్నవారు కూడా ఆ విషయాన్ని దాచిపెట్టి అద్దెకు భార్యలను కొనుక్కుంటున్నారు. పెళ్లి చేసుకున్న భర్త తన భార్యని వర్జిన్గా ఉంచి అద్దెకి ఇస్తాడు. ఇలా వర్జిన్ భార్యని అద్దెకి ఇవ్వడం ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనే ఆలోచనలోనే ఎక్కువ మంది ఉంటారు. ఇది ఇలా ఉంటే మైనర్ అమ్మాయిల్ని కూడా అద్దెకి ఇవ్వడం ఇక్కడ గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతుంది. వీరిలో 8 నుంచి 14 ఏళ్ల అమ్మాయిలకి చాలా పెద్ద గిరాకీ ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ మరీ దారుణమైన విషయం ఏంటంటే ఆడవారు అందంగా మంచి ఆకృతిలో పెరగడానికి, ఒంట్లో ఒంపులు పెరగడానికి చిన్నప్పటి నుంచే హార్మోన్స్, ఇంజెక్షన్స్ వాడతారని తెలుస్తోంది. ఎందుకంటే మంచి ఆకృతి, అంగసౌష్ఠవం ఉన్న ఆడవారికి భారీగా ధర పలుకుతుందంట. ఇలాంటి ఆడవారికి కనీసంగా 5 నుంచి 20 లక్షలు అద్దెగా ఇస్తారంట. ఇదిలా ఉంటే అక్కడ ఆడవారిని అమ్మకానికి పెట్టేవారు అందం, శరీరాకృతి, వర్జినిటీని బట్టి కనీసంగా సంవత్సరానికి 15,000 నుంచి 20 లక్షల దాకా ధర కడతారంట. దీనికి తోడు ఇక్కడ చైల్డ్ మ్యారేజెస్ కూడా భారీగా జరుగుతాయి. అద్దెకు వెళ్తున్న స్త్రీల మనోభావాలు ఇక్కడ పరిగణలోకి రావు. మంచి బేరం కుదిరితే భర్తలు తమ భార్యలను పరాయి పురుషుడి వెంట పంపించేస్తారు. అందంగా ఉన్న మహిళలకు అద్దె ఎక్కువ పలుకుతుంది. నెల నెల అద్దె నుంచి సంవత్సరం మొత్తానికి అద్దె చెల్లించే పద్ధతి కూడా ఇక్కడ ఉంటుంది. ₹1,00,000 నుంచి అత్యధికంగా 20 లక్షల వరకు ఉంటుంది. ఈ సమయంలో స్త్రీలు గర్భం దాల్చిన అద్దెకు తీసుకున్న వ్యక్తి ఎలాంటి బాధ్యత వహించాడు. దేశం మొత్తం మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతుంటే ఇక్కడ స్త్రీలు తమ భవిష్యత్ గురించి పోరాడరా అనే డౌట్ మీకు రావచ్చు. గ్వాలియర్ ప్రాంతంలో భర్తలకు భార్యల మీద పూర్తి హక్కులు ఉంటాయని తరతరాలుగా ఇక్కడ సమాజం నమ్ముతూ వస్తుంది. వివాహం జరిగిన తర్వాత ఆ స్త్రీని భర్త ఏం చేసినా నోరు విప్పరు ఇక్కడ మహిళలు. తమ సమాజ కట్టుబాట్లను ఉల్లంఘించడానికి గ్వాలియర్ మహిళలు ఇష్టపడరు. వీరి జోలికి వెళ్ళడానికి పోలీసులు సైతం సాహసించరు. ఇప్పుడిప్పుడే కొందరు స్త్రీలు ఈ వ్యవహారాన్ని వ్యతిరేకిస్తున్నా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సాక్ష్యం చెప్పడానికి ఎవరూ ముందుకు రావటం లేదు. కట్టుబాట్లతో పాటు పేదరికం కూడా ఇక్కడ స్త్రీలు దడీచా ప్రథ వైపు అడుగులు వేయడానికి మెగ్గు చూపుతున్నారు. జానెడు పొట్ట నింపుకోవడానికి భర్తలు కూడా మనసు చంపుకొని భార్యలను అద్దెకిస్తున్నారు. దీనిలో కీలక పాత్ర పోషించేది దళారులే. పేదరికంలో మగ్గిపోతున్న కొన్ని కుటుంబాల దగ్గరకు వెళ్ళి వారికి డబ్బు ఆశ చూపుతారు. వీరి మాటలను నమ్మిన భర్తలు తమ భార్యలను అద్దెకు పంపడానికి సిద్ధమైపోతారు. ఇంత చేస్తే ఎక్కువ భాగం దళారుల జేబుల్లోకే వెళ్ళిపోతుంది. బాధితులకు ముట్టేది మాత్రం 10 నుంచి 15,000 మాత్రమే. పేదరికం సృష్టించే అనేక విపరీతాల్లో ఇలాంటి వింత ఆచారం ఒకటని నిపుణులు అంటున్నారు. ఈ తరహా దురాచారాలను రూపుమాపి మహిళల జీవితాల్లో వెలుగులు నింపాలని సామాజికవేత్తలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.